ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవునిని వెదకిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతుమాలి కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనము. మనం హృదయపూర్వకంగా దేవునిని వెతకాలి అని ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. కేవలం అవసరమైనప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు రాకుండా, ప్రతి పరిస్థితిలో ఆయనను మన జీవితంలో మొదటి స్థానంలో ఉంచాలి. అలాగే మనం ప్రార్థనలో దేవునిని బతిమాలుకోవాలి. దేవుని సన్నిధిలో తగ్గింపుతో నిలబడి మన అవసరాలను ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడు. మన జీవితం పవిత్రతతో మరియు యథార్థతతో ఉండాలి. మనుషులు మనలను చూడకపోయినా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఆయనను నిజాయితీగా అనుసరించే వారికి దేవుడు శ్రద్ధ చూపి వారి జీవితాలను సిద్ధపరిచి అభివృద్ధి చేయగలడు. దేవునిని వెదుకు, ఆయన నిన్ను గమనిస్తాడు. దేవునికి ప్రార్థించు, ఆయన నీ మొర వింటాడు. యథార్థంగా జీవించు, ఆయన నీ జీవితాన్ని వర్ధిల్లజేస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, హృదయపూర్వకంగా నిన్ను వెతికే కృపను మాకు దయచేయండి. ప్రతి పరిస్థితిలో ప్రార్థనతో నీ సన్నిధిని ఆశ్రయించున్నట్లు మమ్ములను నడిపించుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.